పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదన్నారు. తాగుడు వల్లే నాన్న తమ్ముడు చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను లిక్కర్ను ద్వేషిస్తానని చెప్పారు చెవిరెడ్డి. లిక్కర్ను ద్వేషించే తనను లిక్కర్ కేసులో అరెస్టు చేయడం ద్వేషించింది అన్నారు. కొన్ని పత్రికలు ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారని వాపోయారు. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నానని చెప్పారు. ఏ తప్పు చేయకుండా తాను శిక్ష అనుభవిస్తున్నానని తీవ్రంగా ఆవేదన చెందారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నా మనసా వాచా కర్మేన నేను లెక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న దాకెళ్ళింది. నా కళ్ళతో చూశాను నేను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు చనిపోయాడు. నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను, లిక్కర్ జోలికి వెళ్ళాను. కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు. నేను దానికి బాధపడడం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేసింది. ఇంకోటి చెప్తున్నా ఈరోజు పత్రికల్లో కూడా ఏదంటే అది రాస్తున్నారు. విచక్షణ వివేకం లేకుండా అసత్యాలు రాస్తున్నారు, దుర్మార్గంగా రాస్తున్నారు. ఒక్కసారి మనసాక్షిని అడగమని చెప్పండి. సరే, తప్పు చేస్తుంటే 10% తప్పు చేస్తుంటే 90% యాడ్ చేసుకుంటాను, 100% యాడ్ చేసుకోవటాన్ని మనసుకు బాధేస్తాను. మళ్ళా చెప్తే అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. చిన్నప్పటి నుంచి దేశించిన లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం మనసుకు బాధేస్తాను. నేను ఒక వేద పాఠశాల నడుపుతాను. 13 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న బ్యాట్స్బాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్యం వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ధర్మం కూడా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బ్రతుకుతురు. ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగమో చేయాలి. నేను ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. ఎంతో ఆవేదనగా మాట్లాడారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అరుణ, అక్రమ లిక్కర్ కేసులో ఈ రోజు రిమాండ్ ముగియడంతో లిక్కర్ కేసులో ఎవరినైతే సిట్ అధికారులు అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. దానిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ రిమాండ్ కూడా 18వ తారీఖు వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో కిందకు వస్తూ చెవిరెడ్డి మీడియాతో తన ఆవేదన అయితే పంచుకున్నారు. తనకి సంబంధంలో ఒక లిక్కర్ కేసులో తనని సిట్ ఇరికించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. కన్నింటి పర్యాంతమైన పరిస్థితి కనిపించింది. తనకి లిక్కర్ అంటే పడదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతం నుంచి కూడా ఇప్పటివరకు లిక్కర్ కేసు అరెస్ట్ అయ్యి ప్రతిసారి కోర్టుకు వచ్చిన ప్రతిసారి అదే అంశాన్ని ఆయన చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తన 7 ఏళ్ల వయసులో లిక్కర్ తన తండ్రి తాగుడు వల్ల తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ చెప్పారు. అదే లిక్కర్ వల్ల తన తండ్రి చనిపోయారని, ఆ తర్వాత తన తమ్ముడు కూడా ఈ లిక్కర్ తాగడం వల్లే అనారోగ్యం పాలై చనిపోయారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దాంతోనే తాను పూర్తిగా లిక్కర్ ని వ్యతిరేకిస్తున్నానంటూ, లిక్కర్ అంటే పడదంటూ కూడా ఆయన చెప్పారు. అయితే తనని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం దాన్ని బాధపడట్లేదు, కానీ తనకి ఇష్టం లేని ఒక లిక్కర్ కేసులో తనని అరెస్ట్ చేయడం తను చాలా బాధిస్తుందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తన మీద ఆరోపణలు ఉంటే వాటిని రుజువు చేయాలి. 10% ఉంటే కనీసం 90% రాయాలి. కానీ 100% కల్పిత ఇంకా కొన్ని అవాస్తవాలను చిత్రీకరించి తన మీద కొన్ని పత్రికలు లేనిపోని రాస్తున్నాయంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ చెవిరెడ్డి ఈ రోజు ఏసీపీ కోర్టు దగ్గర చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, తనకు న్యాయం జరుగుతుందంటూ కూడా చెవిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బహిరంగ లేఖని, లోకేష్ సంబంధించి ఒక బహిరంగ లేఖని కూడా ఆయన విడుదల చేశారు. దీని మీద దేవుడి మీద ప్రమాణం చేయడానికి కూడా తను సిద్ధమంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలన్నా.